చాలా బాగుందన్నమాట. చాలా అంటే చాలా ఫేవరెట్ అయిపోయింది నాకు ఈ మోడల్. ఈ సంవత్సరం నాకు ఈ విగ్రహం చాలా బాగా నచ్చింది. ఇటు సైడ్ వచ్చేసి మనకు రాముడు అండ్ అలాగే ఇటు సైడ్ వచ్చేసి మనకు సీతమ్మ అయితే వచ్చిందనమాట. తొండం పైన శివలింగం కూడా వచ్చిందనమాట. సో అది కూడా చాలా బాగా నచ్చింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యానల వదల. ఏదైతే మనం మల్లన్న షెడ్లు అయితే ఉన్నాం అనమాట మన ప్రొద్దుటూరులో. ఈ సంవత్సరం ఫస్ట్ వీడియో 2025 లో ఫస్ట్ వీడియో మల్లన్న షెడ్లు అయితే చేస్తున్నాము. ఇంకా ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము. ఇక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసినందుకు లోయెస్ట్ ఫీట్ వచ్చేసి మనకు 6 feet నుంచి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ ఫీట్ మనకు 12.5-13 feet వరకు అయితే అవైలబుల్ ఉంది. ఇప్పుడు దాకా ఇంకా అన్న విగ్రహాలు అయితే మనకు డైరెక్ట్ గా ఫినిషింగ్ వర్క్ కూడా అవ్వలేదు. ఏ విగ్రహాలకి జస్ట్ వైట్ విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి ప్రతి ఒక్క విగ్రహం డీటెయిల్స్ అయితే చూపిస్తాను. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఇంకా ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూపిద్దాం. ముందుగా అడ్రస్ చూపిస్తాను, చూసేయండి. సో ప్రస్తుతానికి అయితే ఇదనమాట మనకు అన్న షెడ్. మనకు బయట విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు అయితే పెట్టాడు. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తాను చూడండి. ఇది మనకు సినేప్ అనమాట. మనకు సినేప్ కి ఆపోజిట్, అంటే మనకు కరెక్ట్ గా సినేప్ ఆపోజిట్ లోనే మనకు సినేప్ ఇట్లా మనకు సినేప్ ఇట్లా ముందర రోడ్ ఉంది కదా, ముందర రోడ్ లో మనకు పక్కకు బైపాస్ లోకి వెళ్ళిపోతాము. ఆ రోడ్డు కంటే సినేప్ ఆపోజిట్ లోనే మనకు ఈ షెడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ఉండే లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. అన్న నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. సో కొత్త వాళ్ళు ఉంటే ఏదైనా విగ్రహం గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోండి. ఆలస్యం లేకుండా లోపలికి వచ్చేస్తే మనకు స్టార్టింగ్ లోనే ఒక గణేశుని అయితే పెట్టారనమాట. వెంకటేశ్వర స్వామి రూపంలో గణేశుడు అయితే ఉన్నాడు, చాలా మంచిగా ఉంది. ఇటు సైడ్ అయితే మనకు కృష్ణుడు వచ్చాడు అండ్ అలాగే ఇటు సైడ్ వచ్చేసి మనకు రాముడు అయితే వచ్చాడు అనమాట. పైన వచ్చేసి మనకు సిద్ధి బుద్ధిలు అయితే వచ్చారు. సో గణేష్ వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నాడు. సిట్టింగ్ కూడా చాలా మంచిగా ఉంది. హ్యాండ్స్ కూడా సేమ్ మనకు వెంకటేశ్వర స్వామి హ్యాండ్ ఉంటుంది కదా, సేమ్ కిందికి సేమ్ అలానే ఇచ్చాడు. చేతులు కూడా మనకు లడ్డు చేయి ఇట్లా 4 చేతులు అయితే వచ్చాయి. స్వామివారికి హైలైట్ ఏంటంటే మనకు తొండం పైన శివలింగం కూడా వచ్చిందనమాట. సో అది కూడా చాలా బాగా నచ్చింది. మన గణేశుని పైన కూడా చాలా మంచి డీటెయిల్ అయితే ఎక్కువైతే ఉన్నాయి. పైన కిరీటంలో కూడా విష్ణు స్వామి అయితే వచ్చాడు అనమాట. సో అదొక డీటెయిల్. కిరీటం పైన కూడా మనకు మంచిగా అయితే ఉంది, దండరాడం కానీ. సో విగ్రహం అయితే చాలా బాగుంది. ఈ విగ్రహం వచ్చేసి ఆల్మోస్ట్ కింద నుంచి పై వరకు నాకు తెలిసినంత వరకు 12 feet వరకు అయితే రావచ్చు అనమాట. సో తర్వాత వచ్చేసి మనకు మినీ బాలాపూర్ టైప్లో ఇది ఒక మోడల్ అయితే కనబడుతుంది. గణేశుడు అయితే వెడల్పు అయితే చాలా బాగున్నాడు. పైన వచ్చేసి మనకు కిరీటంలో లక్ష్మీదేవి అయితే వచ్చిందనమాట. సో ఈ గణేశుని ప్రత్యేకత అది అనమాట. మనకు బుద్ధుగా మనకు మినీ బాలాపూర్ టైప్లో అయితే మోడల్ అయితే కనబడుతుంది. ఇట్లా వెడల్పు అయితే ఎక్కువ ఉందనమాట. సో తర్వాత వచ్చేసి ఈ విగ్రహం వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 11 to 12 feet వరకు అయితే రావచ్చు. 11 to 12 feet వరకు అయితే రావచ్చు కింద పీట కలిపి. సో తర్వాత మనం ఇటు సైడ్ లోపలికి వెళ్ళిపోతే మనకు అన్న దగ్గర కూడా మనకు చాలా విగ్రహాలు మనకు ప్రొద్దుటూరులో రేర్గా, అంటే మనకు ఇప్పటి వరకు చాలా వీడియోలు షూట్ చేసాం కదా, చాలా మందికి తెలుసు. ఎవరి దగ్గర లేని మోడల్స్ కూడా మనకు కొన్ని రేర్ మోడల్స్ అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. సో తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే ఉందన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి మనకు రాముడు అండ్ అలాగే ఇటు సైడ్ వచ్చేసి మనకు సీతమ్మ అయితే వచ్చిందనమాట. గణేష్ వచ్చేసి మనకు ముంబై స్టైల్ అయితే ఉన్నాడు. ఒక కాలు పైన ఒక కాలు కింద పెట్టేసుకొని గణేశుడికి 4 చేతులు అయితే వచ్చాయి. చాలా మంచిగా అయితే కనపడుతుంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకు పై వరకు వచ్చేసి ఒక 10 feet వరకు అయితే రావచ్చు, 9 to 10 feet వరకు అయితే రావచ్చు. ఏమంటే ఇట్లా వెడల్పు అయితే చాలా ఉంది. ఇట్లా వెడల్పు నాకు తెలిసినంత వరకు ఒక 8 feet వరకు అయితే రావచ్చు. పైన కూడా మనకు సూర్యుని టైప్ వచ్చింది కదా, చూసారు కదా డిజైన్. సో ఇది ఒకటి మంచిగా అయితే కనపడుతుంది. ఒక మోడల్ కూడా మనకు అన్న దగ్గర అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి మనకు సింగిల్ గణేశుడు మనకు తొండం వచ్చేసి 3 సార్లు అయితే తిరిగిందనమాట. చాలా బాగుంది. సింగిల్ గణేశుడు బ్యాక్గ్రౌండ్ కానీ ఎటువంటి డిజైన్ కానీ లేకోకుండా, అంటే బ్యాక్గ్రౌండ్లో ఎటువంటిది లేకుండా సింగిల్ గణేశుడు సిట్టింగ్ కూడా చాలా మంచిగా ఉంది. గణేశుని ప్రత్యేకత ఏంటంటే గణేశుని తొండం చూసారు కదా, 3 చుట్లు తొండం తిరిగి తొండం పైన కూడా మంచి డిజైనింగ్ అయితే ఉందన్నమాట. సో ఇది ఒక విగ్రహం మనకు సిట్టింగ్ కూడా చాలా మంచిగా అయితే ఉంది. ఈ విగ్రహానికి 4 చేతులు అయితే వచ్చాయి. పైకి వెళ్ళిపోతే మనకు గణేశునికి ఫేస్ కానీ చెవులు కానీ చాలా పెద్దగా అయితే వచ్చాయి. పైన కూడా మనకు హంస టైప్ అయితే వచ్చాయి అటు సైడ్ ఇటు సైడ్. సో ఇది ఒక ప్రత్యేకత అనమాట. గణేశునికి చాలా బాగుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 11 feet వరకు అయితే రావచ్చు. తర్వాత వచ్చేసి మనకు లోపలికి వెళ్ళిపోతే చాలా మంచిగా యూనిక్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకు గరుడు పైన ఉండే గణేశుడు అయితే మనకు అవైలబుల్ ఉన్నాడు. ఇది వచ్చేసి మనకు ఒక 12.5-13 feet వరకు అయితే రావచ్చు. గణేశునికి వచ్చేసి 6 చేతులు అయితే వచ్చాయి. కింద మనకు గరుత్వంతుడు స్వామి అయితే ఉన్నాడు. మనకు గరుత్వంతుడు స్వామి పైన మనకు గణేశుడు ఒక కాలు పెట్టుకొని ఒక కాలు పైన పెట్టేసుకొని నాట్యం ఆడుతున్నట్టుగా ఈ పొజిషన్ అయితే ఉంది. గణేశుని బ్యాక్గ్రౌండ్ లో కూడా కిరీటం కూడా చాలా మంచిగా ఉంది. మనకు స్వామివారి నగలు కూడా చాలా బాగా వచ్చాయి. మనకి ఏంటంటే గరుత్వంతునికి రెక్కలు వచ్చి రెక్కల మీద ఇటు సైడ్ వచ్చేసి మనకు ఏనుగు, ఇటు సైడ్ వచ్చేసి మనకు మూషికుడు అయితే ఉన్నాడు. మనకు గరుత్వంతునికి కూడా పాములు అయితే జుట్టుకొని ఉన్నాయి. గరుత్వంతుడు వచ్చేసి మనకు నమస్తే పెడుతున్నట్టుగా ఈ విగ్రహం అయితే కనబడుతుంది. గణేశుడు అయితే నెక్స్ట్ లెవెల్లో కనబడుతున్నాడు, నాట్యం ఆడుతున్నట్టుగా. సో తర్వాత మనకి ఇది ఒక మోడల్ కూడా అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి మనకు అన్న దగ్గర వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే చాలా మంచిగా రేర్గా, అంటే మనకు ప్రొద్దుటూరులో దొరికిన మోడల్ అయితే మనకు రేర్గా మనకు కనబడుతున్న మోడల్ కూడా మనకు అన్న దగ్గర ఒక మంచి మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది ముంబై స్టైల్లో. గణేశుని పైన వచ్చేసి మనకు కృష్ణుడు అయితే ఉన్నాడు. ఇటు సైడ్ మనకు నెమలి, అంటే
హంస టైప్ అయితే మనకు వచ్చాయి అనమాట. ఇటు సైడ్ ఇదంతా బ్యాక్గ్రౌండ్లో మనకు కృష్ణుని పక్కలో ఇలాంతా మనకు హంస టైప్ అయితే వచ్చాయి. గణేశుడు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 12 feet వరకు అయితే వస్తాడు. ఇటు సైడ్ అయితే మూషికుడు అండ్ అలాగే అటు సైడ్ కూడా మనకు మూషికుడు అయితే వచ్చాడు. కింద కూడా మనకి డిజైన్ ఎంత బాగా వచ్చింది చూసారు కదా. సో ఇదంతా మనకు చాలా బాగా అనిపిస్తుంది. గణేశుడు వచ్చేసి ముంబై స్టైల్లో గణేశునికి మంచిగా అయితే మనకి చెవుల దగ్గర కిరీటం అయితే చాలా డిజైన్గా చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. సో ఇదొక విగ్రహం కూడా మనకి అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. మనకు అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి బ్యాక్గ్రౌండ్లో వచ్చి గణేశుడు అయితే నెక్స్ట్ లెవెల్లో కనబడుతున్నాడు. చాలా మంచిగా అయితే ఉందన్నమాట. ఈ విగ్రహం వెడల్పు కూడా చాలా ఎక్కువ ఉంది. ఇది ఒక విగ్రహం మనకు ఆల్మోస్ట్ ఒక 12 to 13 feet వరకు అయితే విగ్రహం గణేశుడు అయితే హైట్ అయితే వస్తాడనమాట. గణేశుడు మనకు పీఠ మీద కూర్చొని అటు సైడ్ ఇటు సైడ్ దిండి వచ్చేసి మనకు గణేశునికి 4 చేతులు వచ్చి గణేశుని తొండం పైన కూడా మంచి జ్యువెలర్ అయితే వచ్చింది. మనకు పైకి వచ్చేస్తే ఇటు సైడ్ వచ్చేసి మనకు అయ్యప్ప స్వామి, ఇటు సైడ్ వచ్చేసి మనకు సుబ్రహ్మణ్య స్వామి అయితే వచ్చాడు. మనకు అయ్యప్ప స్వామి పైన మనకు పాములు అయితే వచ్చాయి అండ్ అలాగే సుబ్రహ్మణ్య స్వామి పైన కూడా మనకు పాములు అయితే వచ్చాయి. సో మనకు మధ్యలో వచ్చేసి గణేశుడు. సో ఇది ఒక విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ఈ విగ్రహం కూడా చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మాల అయితే కనపడుతుంది. పైన శివుడు వచ్చేసి కింద పార్వతమ్మ వచ్చేసి అటు సైడ్ వచ్చేసి మనకు నందీశ్వరుడు అయితే వచ్చి నందీశ్వరుడు ఏనుగు మీద స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉంది. గణేశుడు ఇటు సైడ్ వచ్చేసి మనకు శివుడు అయితే ఉన్నాడు. కింద అయితే మనకు పార్వతమ్మ అయితే వచ్చింది. సో గణేశుడు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది విగ్రహం కలర్ పడితే. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 11 to 12 feet వరకు అయితే వస్తుంది అనమాట. చాలా బాగుంది. మన గణేశునికి ప్రత్యేకత ఏంటంటే మనకు కాళ్ళ దగ్గర ఈ జ్యువెలరీ టైప్ నగలు రావడం కానీ తొండం పైన కానీ మనకు చాలా మంచిగా ఉంది. ఇటు సైడ్ కూడా డిజైన్ చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. సో ఇది ఒక విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి అన్న దగ్గర నాకు చాలా మంచిగా అనిపించే విగ్రహం ఏంటంటే ఇదనమాట. తర్వాత వచ్చేసి మనకు ముంబై స్టైల్లో మంచిగా అయితే ఉన్నాడు అనమాట గణేశుడు. మనకు బ్యాక్గ్రౌండ్లో శివుడు అయితే వచ్చాడు అనమాట. ఇటు సైడ్ బ్యాక్గ్రౌండ్లో శివుడు అయితే వచ్చాడు. మనకు పైన ఆర్చ్ అయితే అడ్డం చూపిస్తాను. ఇటు సైడ్ మనకు పైన శివుడు అయితే వచ్చాడు అనమాట. మనకు చుట్టూ ఆర్చ్ అయితే రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్లో గణేశుని బ్యాక్గ్రౌండ్లో చుట్టూగా రౌండ్గా అయితే ఆర్చ్ వచ్చి ఆర్చ్ పైన మనకు శివుడు వచ్చేసి మనకు అవైలబుల్ ఉందన్నమాట. గణేశుడు వచ్చేసి మనకు ముంబై స్టైల్లో సింపుల్ సెట్టింగ్లో చాలా బాగా అయితే ఉన్నాడు అనమాట. గణేశుని కూడా చూపిస్తాను క్లారిటీగా అయితే చూడండి. సో ఇదొక మోడల్ కూడా మనకు అన్న షెడ్లో అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 9 to 10 feet వరకు అయితే రావచ్చు. తర్వాత వచ్చేసి మనకు ఇంకొక ముంబై స్టైల్లో మోడల్ అయితే కనబడుతుంది. సూపర్ అయితే అనిపిస్తుంది నాకు. మూషికుడు చూసారు కదా కింద అయితే ఎంత బాగున్నాడో. మనసు స్వామి చేతిలో గద కూడా వచ్చిందనమాట. సో మనకు గణేశుని డీటెయిల్స్కి వెళ్ళిపోతే మన గణేశుడు వచ్చేసి ముంబై స్టైల్లో అయితే ఉన్నాడు. మనకు పైన వచ్చేసి మనకు త్రిశూలం వచ్చింది. మనకి ఇటు సైడ్ 2 సింహాలు అయితే వచ్చాయి. గణేశుడు ముంబై స్టైల్లో ఉన్నాడు. మనకు హైట్ వచ్చేసి విగ్రహం ఆల్మోస్ట్ ఒక 11 to 12 feet వరకు అయితే వస్తుంది. చాలా మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట. మనకు మండపంలో మనం చేసుకుంటే డెకరేషన్ బట్టి ఈ మోడల్ అయితే మనకు హైలైట్ అయితే అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి మనకు గణేశుడు అంటే ఈ షెడ్లో నాకు ఇంకొక విగ్రహం సూపర్గా అయితే నచ్చిందని చెప్పా కదా, అదే అనమాట. ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. తొండం ఏంటంటే ఈ విగ్రహానికి ప్రత్యేకత ఏంటంటే ఫేసు బ్యాక్గ్రౌండ్లో మనకు డిజైన్ రావడము. మనకు తొండం దగ్గర మనకు తొండం చూసారు కదా ఎంత పెద్ద తొండం వచ్చిందో. తొండం వచ్చి మళ్ళీ అదే పనిగా మనకి ఇట్లా రౌండ్లు అయితే వచ్చాయి. చాలా బాగా కనపడుతుంది. సిట్టింగ్ కూడా మనకు ఒక కాలు మీద ఒక కాలు వేసుకొని కింద మనం కూర్చున్నట్టుగా అయితే గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. చాలా పెద్దగా ఉన్నాడు. ఇట్లా వెడల్పు అయితే నాకు తెలిసినంత వరకు సెల్లు కూడా సరిపడంలో నేను ఎంత దూరం వచ్చినా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఉన్నాడు అనమాట వెడల్పు. సో ఇది ఒక విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అవైలబుల్ ఉంది. చాలా మంచిగా చెవులు కానీ మన కిరీటం దగ్గర డిజైన్ కానీ ఇట్లా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇది ఒక విగ్రహం వచ్చేసి మనకు హైట్ ఆల్మోస్ట్ ఒక 10 to 11 feet వరకు వచ్చిన ఇట్లా వెడల్పి చాలా ఉందన్నమాట. సో తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే మనకు అవైలబుల్ ఉంది. గణేశుడు వచ్చేసి మనకు కాణిపాకం మోడల్లో మనకు గణేశుడు అయితే అవైలబుల్ అనమాట. సేమ్ కాణిపాకంలో మనకు వాటర్లో గణేశుడు అయితే ఉంటాడు కదా, మనకు రాయి టైపు సేమ్ అదే టెక్స్చర్ కానీ మనకు కింద వాటర్ రావడం కానీ మనకు కింద అయితే బాయిలో ఉన్నట్టుగా మనకు గణేశుడు అయితే కనపడుతున్నాయి. సో ఈ విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అవైలబుల్ ఉంది. ఈ మోడల్లోనే మనకు డిజైన్ అయితే ఉన్నాయన్నమాట. విత్ ఆర్చ్ వితౌట్ ఆర్చ్ ఇట్లా. ఇప్పుడు ఊరికి ఇప్పుడు టోటల్గా ఇట్లా ఆర్చ్ వచ్చింది. సుగం వచ్చి ఆర్చ్ సుగం వచ్చింది. అసలు ఆర్చ్ లేకుండా ఇది ఒక మోడల్ అయితే వచ్చింది. సో ఇది ఒక మోడల్ అయితే మనకి ఇట్లయితే కనబడుతుంది అనమాట. ఆర్చ్ లేకుండా వితౌట్ ఆర్చ్ అండ్ విత్ ఆర్చ్ అయితే మనకు కనబడుతుంది. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే కనబడుతుంది. గణేశునికి చాలా మంచిగా అయితే ఉన్నాడు అనమాట. ఈ గణేశుని ప్రత్యేకత ఏంటంటే తొండం మీద మనకు డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అండ్ అలాగనే మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా ఇట్లా మంచి డిజైన్ అయితే వచ్చింది. చూపిస్తాను క్లారిటీగా. తొండం అయితే మనకు గణేశుని కింది వరకు అయితే వచ్చింది అనమాట. గణేశుని తొండం అయితే పెద్దగా అనిపిస్తుంది. అండ్ అలాగనే మనకు గణేశుని బ్యాక్గ్రౌండ్లో కానీ తొండం పైన మనకు డిజైన్ రావడం కానీ చాలా మంచిగా అవుతుంది. సిట్టింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకు. గణేశునికి వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో పైన ఆర్చ్ రావడం కానీ ఇటు సైడ్ బ్యాక్గ్రౌండ్లో మనకు ఆర్చ్ రావడం కానీ ఇటు సైడ్ బ్యాక్గ్రౌండ్లో మనకు ఆర్చ్ రావడం కానీ. సో ఈ మోడల్ అయితే మనకు ఈ వెడల్పు అయితే చాలా బాగుందన్నమాట. గణేశుడు అయితే నెక్స్ట్లో అనిపిస్తుంది. చాలా బాగున్నాడు గణేశుడు. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 9 feet వరకు అయితే రావచ్చు. ఇది విగ్రహం కూడా నాకు చాలా బాగా నచ్చింది.
మనకు చెవులు కూడా చూసారు కదా ఎంత డిజైన్ గా వచ్చాయో మనకు అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ చెవులు షేప్ అయితే వచ్చాయి అనమాట. సో ఇదొక విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. సో తర్వాత వచ్చేసి మనకు చెప్పాను కదా, మనకు అన్న దగ్గర అయోధ్య మోడల్ కూడా మనకు గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. బాలరాముడు టైప్ అయితే మనకు గణేశుడు ఉన్నాడు. మనకు ఇక్కడ మనకు సేమ్ మనకు గణేశుడు అంటే మనకు అక్కడ బాలరాముడు రూపంలో ఇక్కడ గణేశుడు ఉన్నాడు అంతే. సేమ్ మనకు డిజైన్ కానీ దాని మీద బ్యాక్గ్రౌండ్లో రావడం కానీ గణేశుడు కానీ స్టాండింగ్ పొజిషన్ కానీ సేమ్ ఎగ్జాక్ట్లీ. నాకు ఈ విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను చాలా చోట్ల చూశాను ఈ విగ్రహం, చాలా మంచిగా ఉంది. దీనికి కలరింగ్ పడితే నెక్స్ట్ లెవెల్లో కనపడుతుంది. నేను చూశాను కలరింగ్ పడిన ఫోటో నేను చూశాను. గణేశుని ప్రత్యేకత ఏంటంటే గణేశుని పైన నగలు చూశారు కదా ఎంత డీటెయిల్గా అయితే వచ్చాయో. దాని తర్వాత వచ్చేసి మనకు ఇటు సైడ్ కూడా మనకు గరుత్వంతుడు వచ్చాడు, ఇటు సైడ్ వచ్చేసి మనకు ఆంజనేయ స్వామి వచ్చాడు, తర్వాత మనకు విష్ణు స్వామి రూపాలన్నీ బ్యాక్గ్రౌండ్లో అయితే వచ్చాయి అనమాట. సో ఇదంతా మనకు బ్యాక్గ్రౌండ్లో చాలా మంచిగా అయితే కనపడుతుంది కృష్ణుడు. సో ఇలా మనకు చాలా మంచిగా అయితే కనపడుతుంది అనమాట. విగ్రహం వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 9 feet వరకు అయితే వస్తాడు. చాలా బాగుంది అనమాట. చాలా అంటే చాలా ఫేవరెట్ అయిపోయింది నాకు ఈ మోడల్. ఈ సంవత్సరం నాకు ఈ విగ్రహం చాలా బాగా నచ్చింది. ఫేస్ కూడా చూసారు కదా ఎంత డీటెయిల్గా కనపడుతుందో. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. మనకు అటు సైడ్ ఇటు సైడ్ నెమలు వచ్చేసి గణేశునికి బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు నెమల్టీ మనకు ఆర్చ్ టైప్ అయితే వచ్చిందనమాట. ఇది విగ్రహం కూడా చాలా మంచిగా అయితే కనపడుతుంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 7-8 feet వరకు అయితే రావచ్చు. ఇటు సైడ్ వరకు మనకు నెమ్మలు అయితే వచ్చి కింద మన గణేశుడు చాలా మంచిగా అయితే ఉందన్నమాట. సిట్టింగ్ బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకు నెమ్మల ఆర్చ్ వచ్చేసి గణేశుడికి 4 చేతులు అయితే ఉన్నాయన్నమాట. విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి మనకు ఇటు లోపలికి వెళ్ళిపోతే మనకు ఉండే రూట్ లో చాలా మంచి మోడల్ అయితే ఉన్నాయి, చూపిస్తాను అది కూడా. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే కనబడుతుంది. సింగిల్ గణేశుడే చాలా బాగున్నాడు అనమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఒక 5.5-6 feet వరకు అయితే రావచ్చు. గణేశునికి ప్రత్యేకత ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ లో చూసారు కదా ఇట్లా మన కిరీటంకి మంచిగా డిజైన్ అయితే వచ్చింది. సో ఇది ఒక లైట్ లో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. మనకి ఇదనమాట మంచిగా అయితే కనబడుతుంది. గణేశుడు వచ్చేసి మనకు ఈ చెవులు కూడా చూసారు కదా ఎంత డిఫరెన్స్గా ఎంత పెద్దగా అయితే ఉన్నాయో. సింగిల్ గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. మూషికుడు కూడా చూసారు కదా కింద అయితే ఉన్నాడు. కింద మూషికుని పైన కాలు పెట్టేసుకొని అయితే గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. సో తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే కనబడుతుంది. మళ్ళీ ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 8 feet వరకు అయితే రావచ్చు. సింగిల్ గణేశుడు మన గణేశుడు వచ్చేసి నాట్యం పొజిషన్లో అయితే ఉంటాడు అనమాట. గణేశుడు ఒక కాలు కింద పెట్టేసుకొని ఒక కాలు పైన పెట్టేసుకొని పీట పైన. మన గణేశుడు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో. గణేశునికి వచ్చేసి 4 చేతులు అయితే వచ్చాయి. చుట్టూ బ్యాక్గ్రౌండ్ కూడా చూసారు కదా రౌండ్గా ఎలా వచ్చిందో, చాలా మంచిగా అయితే కనపడుతుంది. తర్వాత వచ్చేసి మనకు ఇంకొకటి మనకు సింహాసనం మీద కూర్చొని మన గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6 feet వరకు అయితే రావచ్చు. అటు సైడ్ ఇటు సైడ్ సింహాలు వచ్చేసి గణేశుడు మిడిల్లో ఉండి మనకు గణేశుని బ్యాక్గ్రౌండ్లో కూడా మంచిగా అయితే స్వామి అయితే వచ్చాడు. బ్యాక్గ్రౌండ్లో కిరీటం కూడా మంచిగా అయితే డిజైన్ అయితే ఉందన్నమాట. ఇటు సైడ్ ఏనుగు అండ్ అలాగనే ఇటు సైడ్ కూడా ఏనుగు అయితే వచ్చింది. సో ఇది ఒక విగ్రహం కూడా మనకు అవైలబుల్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 6 feet వరకు అయితే గణేశుడు అయితే వస్తాడనమాట. 5.5-6 feet వరకు. సో ఇదనమాట ప్రస్తుతానికి అయితే మనకు అన్న దగ్గర ఇంకో మోడల్ అయితే ఉంది. ఆల్మోస్ట్ అన్న దగ్గర చాలా మోడల్స్ వచ్చాయి. ఇప్పుడు అన్న దగ్గర ఉండే ప్రతి ఒక్క మోడల్ మీకు ఆల్మోస్ట్ కవర్ అయితే చేసి చూపించాను. సో ఎటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా ఫోన్ చేసి నెంబర్కి డీటెయిల్స్ అయితే కనుక్కోండి. ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో మనకు లొకేషన్ కూడా ఉంటుంది. సో తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే మనకు గణేశుడు అయితే అవైలబుల్ ఉంది. మనకు గణేశుడు వచ్చేసి ముంబై స్టైల్ అయితే ఉన్నాడు. మనకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు శివుడు అయితే ఉన్నాడు. ఇటు సైడ్ అయితే మనకు నంది అయితే వచ్చిందనమాట. సో మనకు పైన కూడా మనకు త్రిశూలం టైప్ వచ్చి ఓం వచ్చి త్రిశూలం అంటే 3 నామాల టైప్ వచ్చి త్రిశూలం అయితే వచ్చిందనమాట. సో ఇది ఒక మోడల్ కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 7.5-8 feet వరకు అయితే వస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే మనకు అన్న దగ్గర ఈ మోడల్ అన్ని చూసాము. లాస్ట్లో ఒక మోడల్ అయితే ఉంది, ఆ విగ్రహం కూడా ఒకసారి చూపిస్తే ఇస్తాను. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే ఉందన్నమాట. మనకు పుష్పం మీద గణేశుడు అయితే కూర్చున్నట్టుగా ఈ మోడల్ అయితే కనబడుతుంది. సింగిల్ గణేశుడు అయితే ఉన్నాడు. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 10-11 feet వరకు అయితే నాకు తెలిసినంత వరకు 10 feet వరకు అయితే వస్తాడు. 9.5-10 feet వరకు సింగిల్ గణేశుడు. ఏమంటే ఇట్లా వెడల్పు అయితే కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట. గణేశుని పైన నగలు కానీ జ్యువెలరీ కానీ చాలా డిజైనింగ్ అయితే చాలా డీటెయిలింగ్ అయితే ఉందన్నమాట. సో ఇది ఒక మోడల్ కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ప్రస్తుతానికి అయితే మనకు అన్న దగ్గర ఉండే ప్రతి ఒక్క మోడల్ అయితే చూపించాను. అదనమాట చూసారు కదా ప్రతి ఒక్క విగ్రహం డీటెయిల్స్ అయితే క్లారిటీగా అయితే చెప్పాను. హైట్ చెప్పినది ఒకటి, ప్రతి ఒక్కటి నా అందాజ్ అనమాట. సో కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇలాంటి మంచి వీడియోస్తో కలుస్తూనే ఉంటాను. బాయ్.